హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? మా ఊరు దగ్గర ఉన్న మల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము అందరం కలిసి. ఫైనల్గా ఎలాగో అలా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా విలేజ్లో ఉన్న మల్లేశ్వర స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ ఇయర్ చాలా బాగా డెవలప్ చేశారు, స్టెప్స్ అన్నీ. కానీ మహాశివరాత్రి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదా. మన మల్లేశ్వర స్వామి కొండపైన అయితే ఉన్నాడు. సో ఇంకా కొండపైకి వెళ్ళాలంటే ఇంకా స్టార్ట్ అయిపోయాము అందరము స్టెప్స్ ఎక్కడానికి. స్టార్టింగ్ స్వామివారి పాదాలకు ముక్కొని అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ చూడండి, స్టార్టింగ్ స్టెప్స్కి అయితే వచ్చాము. ఇంకా స్టార్టింగ్ స్టెప్స్ దగ్గర అయితే దండం పెట్టుకొని ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. అయితే జర్నీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడమే ఇంకా బాగా నచ్చింది. ఇలా అందరం కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనసుకి. ఇక్కడ నేచర్ చూడండి, చాలా బాగుంటుంది. కామ్గా కూడా ఉంటుంది. చల్లగా గాలి, కొండల మధ్యలో సూపర్గా ఉంది. అలాగే ఈ లొకేషన్ కూడా యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే ఇంత పైకి ఎలా వెళ్ళాలా అనిపించింది. కానీ ఒక్కసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరము చాలా బాగా అయితే ఎక్కేసాము. చాలా కొత్తగా ఉంది కదా, కొండల మధ్యలో 2 రాళ్ళ మధ్యలో వెళ్తుంది. చూడండి ఈ ప్లేస్. ఇక్కడ చూసారా నంది పాదాలు. ఇక్కడికి వచ్చాక సగం అయితే రీచ్ అయిపోయాము. చూడండి, ఇంకా ఈ వాటర్ అయితే ఫస్ట్ మనం వాటర్ చల్లుకొని వెళ్ళాలి ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అయితే ఇలా ఉంది. చూడండి మీరు కూడా, చాలా పీస్ఫుల్ నేచర్ అండి. ఇంకా ఫైనల్గా అయితే పైకైతే రీచ్ అయిపోయాము. స్వామివారిని దర్శించుకోవడానికి ఇంత పైకి రావాలి, అప్పుడే స్వామివారి దర్శనం అయితే కుదురుతుంది మనకి. అక్కడ కనిపిస్తుంది కదా కొండలు. మల్లేశ్వర స్వామి తన హెడ్తోనే రాయిని పైకి లేపి ఇంకా అక్కడే శిల అయ్యారు. ఇంకా అక్కడైతే వీడియో తీయలేదు, సో ఫోటో అయితే తీసాను. చూడండి, ఫైనల్గా హ్యాపీగా అయితే అందరం కలిసి దర్శనం చేసుకున్నాము. రష్ కూడా అలానే ఉంది. పైనుంచి చూస్తే ఆల్ విలేజెస్, చుట్టుపక్కల ఉన్న ఆల్ విలేజెస్ చాలా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా కింద అయితే అమ్మవారు ఉన్నారు. ఫస్ట్ అయితే మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే కిందకి వెళ్ళాలని ఒక రూల్ అనమాట ఇక్కడ. దానికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఇంకా అందరం కలిసి దర్శనం అయితే చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము. ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా ప్రసాదం తిన్నాము అందరం ఒక దగ్గర కూర్చొని. స్వామివారి ప్రసాదం తినాలన్నా ఒక అదృష్టం ఉండాలి కదా. ఇంకా ఎలాగో అలా కిందకైతే రీచ్ అయిపోయాము అమ్మవారి టెంపుల్కి. సో ఫ్రెండ్స్, ఈరోజు మా శివరాత్రి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరు కూడా కామెంట్లో చెప్పండి మీ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని.